తిలా పాపం తలా పిడికడు అంటారు కదా, అంటే ఈ పాపం బీసీలని వంచిస్తున్న ఈ పాపం అన్ని పార్టీలది. నా కాంగ్రెస్, నా బీఆర్ఎస్, నా టీఆర్ఎస్, నా తీన్మార్ మల్లన్న, నా ఇంకోళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి బీసీలపై ఆడుతున్న ఆటలు, బీసీలపై చేస్తున్న కుట్రలు, బీసీల ఓట్లు దండుకోవడానికి ఆడుతున్న నాటకాలు, డ్రామాలు తప్ప ఎవ్వడికి కూడా బీసీలంటే ప్రేమ లేదు, బీసీలంటే ఇష్టం లేదు, బీసీలకు చట్టసభల్లో గుర్తింపు ఉండాలని లేదు, బీసీలు సర్పంచ్లు అవ్వాలని లేదు, బీసీలు నాయకులు అవ్వాలని లేదు, బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళ పక్కన కూర్చోవటం ఏ నాయకుడికి ఇష్టం లేదు, ఇంక్లూడింగ్ బీసీలకి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు, కానీ బీసీలకు వెన్నుపోటు పొడుస్తుంది మీ బీసీ నాయకులే. గుర్తుంచుకోండి, బీసీలకి వెన్నుపోటు పొడుస్తుంది ఓ రెడ్డోడో ఓ వెలమోడో కాదు, బీసీలకి వెన్నుపోటు పొడుస్తుంది బీసీలే. మీ కళ్ళతో మీ వేలు పొడిపిస్తున్నారు, కట్టప్పల్లాగా తయారయ్యారు మీ బీసీల్లో. కొంతమంది నాయకులని చెప్పుకునేవాళ్ళు, కొంతమంది తోపులని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాటి కోసం మీ ఓట్లను అమ్ముకొని వాళ్ళు పదవులు తెచ్చుకొని హ్యాపీగా పదవులు అనుభవిస్తూ ఇప్పుడు బయటకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అందరూ ఒక్కొక్కళ్ళు కూడా. ఎవ్వరికీ ఇష్టం లేదు బీసీలకి రాజ్యాంగ చట్టబద్ధతంగా చట్టసభల్లో 40% రిజర్వేషన్లు రావటం ఎవరికీ ఇష్టం లేదు. ముఖ్యంగా బీసీ నాయకులకే ఇష్టం లేదు. చాలామందికి డ్రామాలు అంతా కూడా, ఎందుకంటే ఈ ట్రిపుల్ టెస్ట్ సరిగా జరగలేదు. 50% దాటి దేశ చరిత్రలో ఇంతవరకు ఒక్క తమిళనాడులో తప్ప ఎక్కడా కూడా 50% రిజర్వేషన్లు దాటొద్దు అని సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఉంది. అది జరగాలంటే షెడ్యూల్ 9ని దాంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. లేదు మన పంచాయతీరాజ్ చట్టం 285ని అమెండ్మెంట్స్ చేసి దానికి గవర్నర్ ఆమోదించాలి. ఇదంతా జరగాలి. ఇదంతా జరగకుండా నువ్వు జీవోలు తెచ్చినా ఆర్డినెన్స్లు తెచ్చినా తొక్కతో ఏం తెచ్చినా కోర్టులు వితిన్ సెకండ్స్లో కొట్టి పడేస్తాయి అన్న విషయం ప్రతి ఒక్క బీసీ నాయకుడికి తెలిసి డ్రామాలు ఆడారు అంతే. ప్రతి ఒక్కరు ఆడిన డ్రామా పండింది మొన్న కోర్టు దగ్గర అంతే. మీ సినిమా క్లైమాక్స్ వచ్చింది, ఆ రోజు వచ్చుండాల్సింది కోర్టు దగ్గర, తీర్పు దగ్గరికి. ఒక్కొక్కళ్ళు మీరు ఎవరైతే కబుర్లు చెప్పారో వచ్చుండాల్సింది అక్కడికి, మీరు కోర్టు దగ్గరికి. అక్కడే మీకు మేకప్ వేసేవాళ్ళు.